శక్తి తైలాభిషేక ఆరాధన మే 23 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శనివారం. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన 145వ అధ్యాయం ద్వారా దేవుడు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. కీర్తన గ్రంథము 145వ అధ్యాయము 14వ వచనాన్ని మీరు అండర్లైన్ చేసుకోండి. మరి కీర్తనల గ్రంథము సామ్స్ 145 వర్స్ 14లో రెండవ లైన్, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. ఆ వచనం అంతా ఒకసారి మనం చదువుకుందాం. యెహోవా పడిపోవారిని అందరిని ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. ఈ దినము దేవుడు నీతో మాట్లాడుతున్న మంచి మాట ఏంటంటే, నిన్ను ఆయన లేవనెత్తుతున్నాడు. నేను కృంగిపోయాను, నన్ను ఎవరు లేవనెత్తుతారు? చాలా పెద్ద శోధన, ఊహించని శోధన, కష్టం వచ్చి మీద పడిపోతే నీవు తట్టుకోలేని స్థితిలో ఉన్నావు కదా. ఎవరో వచ్చి నేను ఓదార్చలేదు, లేకపోతే ఎవరైనా వచ్చి మాట్లాడుతున్నా కూడా నీ జీవితానికి ఆదరణ లేదు అని బాధపడుతున్నా నీతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, కృంగిపోయిన వారిని ఆయన లేవనెత్తుతాను అంటున్నాడు. కాబట్టి ఈ దినము ఆత్మ ద్వారా, ఈ ప్రార్థనా శక్తిని, ఈ ప్రోగ్రాం ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, కృంగిపోయిన నీ స్థితిని ఆయన పైకి లేవనెత్తుతున్నాడు. కృంగిపోయినటువంటి ఆ దీనస్థితి నుండి దేవుడు ఎత్తైన పర్వతం మీదకి నిన్ను తోడుకు రాబోతున్నాడు. నువ్వు నెమ్మదిగా ఉంటావు, నెమ్మదిగా శాంతి కలిగి దేవుని సాక్ష్యం చెప్పుకునే సమయం ఆసన్నమైంది. నా జీవితంలో నేను కృంగిపోయాను. వచ్చిన కష్టాలు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, లేదా ఆర్థిక ఇబ్బందులు, అప్పుల సమస్య, రోగము, అన్యాయము, శత్రుత్వము నన్ను బ్రతకనివ్వట్లేదు ఈ మనుషులు ఎవరు కూడా. ఇంక నేను బ్రతకలేను అని నువ్వు డిసైడ్ అయిపోయి చాలా డీప్గా లోపల శ్రమల్లో పడిపోయావు కదా. అక్కడ నిన్ను లేవనెత్తటానికి నా అనేవాళ్ళు ఎవరు లేరు, నాకు నా రక్త సంబంధాలు కూడా ఉండి కూడా ప్రయోజనం లేదు, నన్ను ఎవరు ఆదరించట్లేదు అని బాధపడుతున్నావు. నా కోసం కానీ, నా బిడ్డ కోసం కానీ ఎవరు ఆలోచిస్తారు, ఎవరు ఆలోచన చేయట్లేదు అని నీలో నీవు ఈ సమస్యల చేత కృంగిపోయి ఉన్నావు కదా. దేవుడే కాపరిగా నీ ఇంటిలో అడుగు పెడతా ఉన్నాడు. ఆయన నిన్ను లేవనెత్తుతూ ఉన్నాడు. నాకు వచ్చిన రోగం ఇలాంటిది, నా బాధ ఇలాంటిదని, ఆ వచ్చిన రోగం కంటే నీ ఆలోచన ఎక్కువైపోయి మనసు పాడైపోయింది కదా. ఆ రోగమును సంపూర్ణంగా ఆయన స్వస్థపరచుచున్నారు. ఆయన నీతోనే ఉండి నిన్ను బాగు చేసి మరలా నిన్ను బలమైన సాక్షిగా ఆయన ఒక స్తంభముగా ప్రభు నిలబెడతా ఉన్నారు. భయపడద్దు, నిన్ను ఆయన లేవనెత్తుతున్నాడు. లేకపోతే నీ బిడ్డ పడిపోయాడని బాధపడుతున్నామేమో, అయ్యో నా బిడ్డ అప్పుల్లో పడిపోయాడండి, లేకపోతే నా కుమార్తెల, నా భర్త, మేము తెలియకుండా ఇంత సమస్యలు పడిపోయాం, అన్యాయంగా మమ్మల్ని ఇరికించేశారు, మేము పడిపోయాం అనుకుంటున్నాం కదా.
ఎక్కడ ఎవరు నీకు అన్యాయం చేసినా నీ దేవుడు నీకు న్యాయాధిపతిగా ఉండి నిన్ను లేవనెత్తుతూ ఉన్నాడు. ఆత్మ నిన్ను బయటకు తీసుకొచ్చి సాక్షిగా ఆయన నిన్ను నిలబెడుతూ ఉన్నాడు. కృంగిపోయిన వారిని లేవనెత్తని మాట ఇచ్చాడు. ఈరోజు కృంగిపోయి నీతో మాట్లాడుతున్నారైనా నిన్ను ఆయన పైకి లేవనెత్తి నీ నోట గొప్ప శుభప్రదన సాక్ష్యం అనుగ్రహించుచున్నారు. ఆత్మ తోడుండును గాక. గాడ్ బ్లెస్. యేసయ్య మిమ్మల్ని దీవించును గాక. యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించును గాక. కృప మీకు తోడైండును గాక. ప్రియులరా, గత కాలమంతా దేవుడు మనల్ని కాచి కాపాడి ఆయన సన్నిధానంలో మనల్ని భద్రపరిచి గత ప్రార్థన నుండి ప్రార్థన వరకు దేవుడు మనల్ని నడిపించి ఉన్నారు. దేవుడు గొప్పవాడు. యేసయ్య గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నారు. కొన్ని సాక్ష్యాలు మీ ముందు పెడతా ఉన్నాను. ఈ సాక్ష్యముల ద్వారా మన విశ్వాస జీవితాన్ని పరిశుద్ధాత్మను బలపరిచినట్లుగా ఈ సాక్ష్యాలని మనం చూద్దాం. చూడండి, మనం ఇంతవరకు చేసిన ప్రార్థనల ద్వారా దేవుడు 10,000 మందికి పైగా దేవుడు గర్భఫలాలు ఇచ్చాడు. గర్భఫలాలు లేని వారి గురించి ప్రార్థన చేసిన రీతిగా చక్కని బిడ్డలను. ఒక అద్భుతం ఏంటంటే, నిన్న ఏలూరు తీసుకొచ్చి 3 పిల్లలు ఒకసారి పుట్టారట. ఎంతమంది పుట్టారు? 3 పట్టుకొచ్చి నా మీద పాడేసారు. అయ్యా, ఇప్పుడు భీమవరం వచ్చాం, మీరు ప్రార్థన చేశారు, గర్భఫలం లేదంటే, అంతకుముందు ఒకసారి కాకినాడలో 3 పిల్లలు పుట్టారు. వారికంటే వీరు ఇంకా బలంగా పుట్టారు. దేవుని కార్యాలు ఆలస్యమైన చాలా అద్భుతం దేవుడు చేస్తాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టి హల్లెలూయా చెప్పండి. ఈ సాక్ష్యాన్ని విందాం. దేవునికి వందనాలు చెల్లిస్తున్నామండి. యేసయ్య గారికి నా వందనాలండి. మాది కైకలూరు మండలం అండి, వింజరంలాగండి. నా పేరు ద్వారక అండి. మా బాబు కోసం, పిల్లల కోసం యేసయ్య గారి దగ్గరికి 2024 సంవత్సరం డిసెంబర్ 30 భీమవరం జరిగినప్పుడు వెళ్ళడం జరిగింది. యేసయ్య గారితో ప్రార్థన చేయించుకున్నాము. ప్రార్థన చేయించుకున్నప్పుడు నాకు వాళ్ళకి అరటిపళ్ళు ఇచ్చి 2 బాబు కావాలని అడిగారండి. బాబు కావాలని అడిగినప్పుడు మాకు చాలా సంతోషం వేసింది. అప్పుడు ఆ నెలలోనే కన్సీవ్ అయ్యింది. కన్సీవ్ అయిన తర్వాత నా బాబు ఏంటి పాప కావాలి, నా కోడలేంటి బాబు కావాలని అంటుంది. ఇదేంటి నాయన పిల్లలు కావాలని అడిగాము. మళ్ళీ ఇదేంటి కుమారుడు ఏంటి కూతురు కావాలంటున్నాడు, కోడలేంటి బాబు కావాలంటుంది అని అనుకుని మళ్ళీ 2 నెలల ప్రార్థనకి వెళ్ళాం భీమవరం. వెళ్ళినప్పుడు పాప బాబు కావాలని 2 సార్లు నేను అడగడం జరిగింది అయ్యగారిని. తర్వాత 2వ రోజున హాస్పిటల్కి వెళ్ళారండి. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు 2 బేబీలు ఉన్నారు పాప కడుపులో అని చెప్పారండి. అని 3వ నెలలో స్కానింగ్కి తీసుకెళ్ళారండి. ఏలూరు రాశారండి. 3వ నెలలో 3 అని చెప్పారండి. నాయనా మేము ఊహించలేదు. 2ని అడిగాను. ఫస్ట్ బాబుని అడిగాను, తర్వాత 2 పాపని బాబుని అడిగాను, తర్వాత 3 ఇచ్చావు నాయన. నీకు లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను. అప్పుడు మళ్ళీ అయ్యగారితో ప్రార్థన చేయించుకుని, అయ్యా ఇలా 3 అని ప్రార్థన చేయించుకున్నాను. 1 బేబీ 2 బేబీలని తీసేవాలి, 1 బేబీని అయితే ఉంచుకోండి అని మాకు కైకలూరులో డాక్టర్ అమ్మ గారు చెప్పారు. చెప్పినప్పుడు ఇదేంటి తండ్రి, నువ్వే ఇచ్చావు, నువ్వే కాపాడాలి, ఇచ్చిన వాడికి తెలియదా కాపాడటం అని నేను అన్నాను. మా బాబు అయితే అమ్మ వద్దు అబ్జర్వ్ చేసుకుందాం అని చెప్పాడు. దేవుడే ఇచ్చాడు కాబట్టి దేవుడే కాపాడుతాడన్నానా, నువ్వేం మాట్లాడొద్దు వచ్చేసి హాస్పిటల్ చూపించుకుని అన్నాం. మేము విజయవాడలో రెయిన్బో హాస్పిటల్లో చూపించుకున్నామండి. అక్కడ డెలివరీ అయింది కోడలు. 2 పాపలు 1 బాబు అండి. ఇదే నా సాక్ష్యం అండి. 4 టీవీలకి కానుకిస్తున్నామండి. ఈ సాక్ష్యం దేవుడు దీవించిన కాకండి. ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. వాళ్ళు ఎలా ఉన్నారు చూసారా? వాళ్ళని తీసేసేలాగా ఉన్నారు వాళ్ళు. చెప్పరే మీరు అందరూనే. అంటే మనకి దేవుడిచ్చే ఆశీర్వాదాలు కూడా మనం బ్యాలెన్స్ చేయలేని కార్యాలు జరుగుతాయి. ఆలస్యం అవుతుందని అనుకోవద్దు. ఆలస్యం అయిందంటే బోనస్ తప్పకుండా ఇస్తాడు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆ డాక్టర్ అమ్మ గారు తీసేయాలన్నది, వద్దు అన్నది. కానీ మనకి దేవుని వాక్యములో ఏముందంటే, యెహోవా ఇల్లు కట్టించినడిలా దాన్ని కట్టువారు ప్రయాసము వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయవారు మేలుకొనిండుట వ్యర్థమే. ఆయనే కడతాడు, ఆయనే దానిని కాపాడుకుంటాడు, ఆయనే దాన్ని పోషిస్తాడు.
గర్భఫలం కొరకు వచ్చిన వాళ్ళరా, ఎంత కష్టమైనా వచ్చి భరిస్తున్న వాళ్ళరా, దేవుడు తప్పక మీ ఆశను నెరవేరుస్తాడు. మరొక సాక్ష్యం చూద్దాం. చూడండి, జీవము గల దేవుని సన్నిధానంలో 11 సంవత్సరాలకి దేవుడు గర్భఫలం ఇచ్చాడు. ఇద్దరు మరి అబ్బాయిలు దేవుడు ఇచ్చాడని సాక్ష్యం ఇచ్చారు. ఈ సాక్ష్యం ఇందాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దైవజనులకు నా వందనములు. నాకు వివాహం జరిగి 11 సంవత్సరాలు అయిందండి. 11 సంవత్సరాల నుంచి పిల్లలు లేరు. సంతానం కోసం మేము తిరిగిన హాస్పిటల్ లేదండి. ఎన్నో మందులు వాడాను, ఎన్నో హాస్పిటల్కి వెళ్ళానండి. ఎక్కడ కూడా ఏదో ఒక ప్రాబ్లము. ఒక చోట అయితే నీకు సిస్ట్ ఉందని చెప్పి, ఇంకో చోట అయితే నీకు యూట్రస్ సరిగా లేదని రకరకాల కారణాలు చెప్పేవారండి. ఆంధ్రాలో తిరిగి ఇక్కడ హైదరాబాద్లో మొత్తం అన్ని చోట్ల ఎక్కడ బాగుంది అంటే ఎవరైనా ఏదైనా ఈ హాస్పిటల్లో బాగా జరిగిందమ్మా, ఇక్కడ కలుగుతున్నారని చెప్తుంటే అక్కడికి వెళ్ళడం అని అన్ని చోట్లకి తిరిగానండి. కానీ ఎక్కడ కూడా నాకు కలగలేదు. ఆఖరికి ఇంకా ఇలా మందుల వల్ల కూడా కావట్లేదు కదా, మీరు ఈ ట్రీట్మెంట్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకోండి, మీకు ఖచ్చితంగా కలుగుతారు అని ఒక ఫ్రెండ్ చెప్పడంతో అండి మా హస్బెండ్ నేను ఇంకా లాస్ట్ ప్రయత్నం ఇంకా దానికే వెళ్దాము, ఇంకెన్ని మందులు వాడినా కూడా అవ్వట్లేదు కదా అని చెప్పేసండి నేను 21లో అండి ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వెళ్ళానండి. వెళ్తే అది కూడా మనీ అయ్యింది కానీ అసలు ఫెయిల్ అయిపోయిందండి. ఫెయిల్ అయిపోయిన తర్వాత ఇంకా మేమిద్దరం షాక్, ఏంటి ఇంత ప్రయత్నం చేసినా కూడా సక్సెస్ రావట్లేదు ఏంటి అని చెప్పేసి నాకేమీ చుట్టూ అంధకారము ఇంకా చీకటి ఇదే కనిపిస్తుంది తప్ప ఇంకా నాకు కలగరేమో పిల్లలు ఎన్ని ప్రయత్నాలు చేసినా. ఈ మందులు వాడడం వల్ల నాకు హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చేసినాయండి. సైడ్ ఎఫెక్ట్స్ విపరీతం మనీ ఖర్చు అవుతుంది, అటు శారీరకంగా కూడా హెల్త్ పాడైపోతుంది, కానీ పిల్లలు మాత్రం కలగట్లేదు. ఈ ట్రీట్మెంట్ చేయించుకున్నా కూడా కలగట్లేదు ఏంటి అని నేను ఇంకా చాలా డిప్రెషన్లో ఉన్నానండి. అలాంటి టైంలో మా అత్తయ్య గారు మావయ్య గారు టీవీలో ప్రార్థనా శక్తి ప్రోగ్రాం చూస్తూ ఉండేవారండి. ఎర్లీ మార్నింగ్ వస్తుంది ఆయన ప్రోగ్రాం అంటండి. అందులో చూసి అమ్మ హైదరాబాద్లోనే పెడుతున్నారంట, పలానా చోట మీరు వెళ్ళండి, ఆయన పిల్లలు లేని వారికి వాగ్దానం ఇస్తుంటే కలుగుతున్నారంట, మీరు వెళ్ళండి, మీరిద్దరు ప్రేయర్ చేయించుకోండి అని చెప్పారండి. అయితే నేను 21లో ఇంకా నాకు ఇంకే హోప్ ఏం లేదు, ఇంక దేవుడు తప్ప ఇంకెవరు చేస్తారని చెప్పేసి నా భర్త నేను అండి అమృతవాణి గార్డెన్లో పెట్టేవారండి. అక్కడికి వచ్చాను మేమిద్దరం అండి. వచ్చిన తర్వాత అయ్యగారి చేత ప్రార్థన చేయించుకున్నాము. చేయించుకుంటే ఆయన ప్రేయర్ చేశారు, కలుగుతుందమ్మా అని ప్రేయర్ చేశారు, కానీ నాకు ఎక్కడ సాటిస్ఫాక్షన్ అవ్వలేదండి. రెండోసారి మళ్ళీ లైన్లోకి వచ్చి అయ్యగారు మీరు చెప్పండి, అసలు నాకు పుడతారో లేదో చెప్పండి, ఎన్ని ప్రయత్నాలు చేసినా అవ్వట్లేదు, నాకేమీ అసలు కలుగుతారో లేదో కూడా తెలియట్లేదండి అని నేను బాధపడితే, అమ్మ లేదమ్మా నీ మీద వెలుగు చూశాను, నీకు ఖచ్చితంగా కలుగుతారు, నీ బ్లడ్తోనే నీకు పిల్లలు వస్తారు, నమ్మకం మాత్రం ఉంచని చెప్పేసి ఆయన ఒక ప్రాఫెసీ విడుదల చేశారండి. నిజంగా ఆ రోజు ఆ మాట ఆయన ఎప్పుడైతే విడుదల చేశారో నాకు చాలా ధైర్యం వచ్చింది. అప్పుడు దాకా ఇంకా హోప్లెస్ మాట అండి. ఎందుకంటే ఎన్ని మెడిసిన్స్ వాడానంటే అది నాకు మాత్రమే తెలుసండి. ఇద్దరం కూడా ఎన్నో రాత్రులండి బాధపడిన రోజు లేదండి. ఎక్కడికి ఫంక్షన్లకు కూడా వెళ్ళలేకపోయే వాళ్ళము. ఎవరు పిలిచినా కూడా నేను రానని నేను సైడ్ అయిపోవడం ఇట్లాగే జరిగేది. అయితే ఎప్పుడైతే పాస్టర్ గారు ఆ మాట రిలీజ్ చేసిన తర్వాత నాలో ఒక తెలియని ధైర్యం వచ్చిందండి. ఖచ్చితంగా నాకు పిల్లలు కలుగుతారు అని ఒక నమ్మకంతో మేము ఇక్కడికి రావడం జరిగిందండి. అయితే మొన్న 25లో ఆగస్టు 28 అండి నాకు ఏంటి చెక్ చేసుకుంటే పాజిటివ్ అని వచ్చిందండి. అంతకుముందే పాస్టర్ గారితో ప్రేయర్ చేయించుకున్నాను. లేదు ఈసారి ఖచ్చితంగా అవుతుందని చెప్పి ఆయన ఫ్రూట్స్ ఇచ్చి ప్రేయర్ చేసి నాకు ఇచ్చారండి. నేను రోజు ప్రతి వారం తీసుకునేదాన్ని. మరి ఆగస్ట్ 28న నాకు పాజిటివ్ వచ్చింది. నేను వెళ్ళి చెక్ చేసుకుంటే నిజంగా అండి ఎప్పుడు కూడా ఆ టెస్టర్లో 2 లైన్స్ వస్తాయేమో ఎప్పుడైనా చూద్దామని ఎంతో ఎదురు చూసేదాన్నండి. కానీ ఎప్పుడు 2 లైన్స్ రాలేదు. ఆ రోజు ఆ 2 లైన్స్ చూసేటప్పటికి మా హస్బెండ్ నేను కన్నీరు అయితే ఆగలేదండి నిజంగాను. చెక్ చేసిన తర్వాత అండి ఇంకా మరింత గుడ్ న్యూస్ ఏంటంటే మీకు ట్విన్స్ అమ్మ అని చెప్పారండి. ట్విన్స్ అనగానే ఇంకా చాలా సంతోషం అండి. అప్పుడప్పుడు అనుకునేదాన్ని, ప్రభా ఇన్నాళ్ళు బాధపడ్డాను కదా, ఒకేసారి నాకు 2 పిల్లల్ని ఇచ్చేయి ప్రభా అని అనుకునేదాన్ని అండి. అయితే దేవుడు ఆశ్చర్యకరంగా నాకు దేవుడు 2 బిడ్డల్ని ఇచ్చారు. తర్వాత కన్సీవ్ అయిన తర్వాత అండి మళ్ళీ దైవ సేవకుల దగ్గరికి వచ్చి అయ్యగారు నాకు ఇలా 2 అన్నారు అనగానే, చూసావమ్మా దేవుడు నమ్మదగినవాడు, నువ్వు నమ్మకం ఉంచావు కదా, కలిగింది నిజంగా. నువ్వు అలా ప్రేయర్ చేయించుకున్నాక లాస్ట్ మార్చి నెలలో వచ్చానండి. అయ్యగారు నాకు ఏప్రిల్లో డెలివరీ డేట్ ఇచ్చేశారు, నాకు 2 అంటున్నారు, నాకు 2 బాబులే కావాలండి అని నేను ప్రేయర్ చేయించుకోవడం జరిగిందండి. కలుగునుగా కానీ మళ్ళీ మాట విడుదల చేశారండి. నిజంగా ఇప్పుడు నాకు మొన్న ఏప్రిల్ 2వ తారీఖున
డెలివరీ అయ్యిందండి. 2 బాబులు పుట్టారండి చక్కగాను. నిజంగా దేవుడు ఎంత అద్భుతం చేశారంటే, ప్రార్థనా శక్తులు ఆయన విడుదల చేసిన మాట వలన నాకు ఖచ్చితంగా నువ్వు అమ్మ 2 బిడ్డలతో వస్తావు. ఈ ఒక్కటే కాదండి, చాలా ఆశీర్వాదాలు ఇచ్చారు మాకు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు అమ్మ కారులో వస్తారు, మీరు పిల్లలతో 2 బిడ్డలతో వస్తారు, మీరు హౌస్ తీసుకుంటారు, ల్యాండ్ కొనుక్కుంటారు, ఇలా చాలా ఆశీర్వాదాలు ఇచ్చారు. అవన్నీ కూడా నేను మా జీవితంలో నెరవేరినాయి. మరి నిజంగా ప్రార్థనా శక్తిలో దేవుడు ఉన్నాడండి. ఇదిగో నాదే నిజమైన సాక్ష్యం, లైవ్గా మీ ముందుకు వచ్చి చెప్తున్నాను. దేవుడు చక్కగా నాకు 2 మగబిడ్డలను ఇచ్చాడండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమె వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. హల్లెలూయా చెప్పండి. అన్నీ ఇచ్చాడు, పిల్లలను లేటుగా ఇచ్చాడు. అందుకని ఆ కారులో వేసుకుని వచ్చేసారు వాళ్ళిద్దరిని. మనం అనుకుంటాం ఇది జరిగిందేంటి, మనం ఇది అడిగితే అది జరిగింది ఏంటంటే, మనం ఆలోచనల కంటే ఆయన ఆలోచనలు చాలా శ్రేష్టముగా ఉంటాయి. ఎప్పుడు ఏది ఇవ్వాలో, ఎప్పుడు ఎక్కడ నడిపించాలో ఆయన ప్రణాళికలో నడిపిస్తాడు. కానీ చివరికి ఆ అధ్యాయాన్ని ముగింపు దీవెనకరంగా ముగింపు చేస్తాడు. ఆమెన్. గట్టిగా హల్లెలూయా చెబుదాం, ఇంకా గట్టిగా హల్లెలూయా చెబుదాం. మరొక సాక్ష్యాన్ని మీ ముందు పెడతా ఉన్నాను. జీవము గల దేవుని సన్నిధానంలో మరి ఉప్పులగుప్తంలో ఒక ఫ్యామిలీ అద్భుతమైన సాక్ష్యం ఇచ్చారు. వారు కొన్ని సంవత్సరాలు చెరువులు అన్ని చేసి పాడైపోయి వేదనగా ఉన్నప్పుడు దేవుని యొక్క పరిచర్య గురించి ఎవరో చెప్పటం, వారు శోధన బంగారం అంతా కూడా తాకట్టు పెట్టి చివరికి మెడలో తాడు కూడా లేకుండా చాలా కష్టపాల్లో నష్టాల్లో ఉండిపోయినప్పుడు వారు దేవుని వాక్యం విన్నారని, టీవీలో వాక్యం విన్నప్పుడు యజమానుడు కూడా విశ్వాసము కలిగి 7 తైలాభిషేక ప్రార్థనలకు వచ్చారు. వచ్చిన తర్వాత అద్భుతం ఏంటంటే, వారి ఇంట్లో ఎన్ని కార్యాలు దేవుడు జరిగించాడో వారు ఎలుగెత్తి సాక్ష్యం ఇచ్చారు. ఎవరో చెరువులేసే ఆ చెరువు కూడా వారికి నష్టము కలిగి వారు విడిచిపెట్టేస్తే, ఈ యజమానుడు ఆ పనికిరాని ఆ చెరువుని ఈయన లీజుకు తీసుకున్నప్పుడు భార్య అందట, అసలే పరిస్థితి మన బాగుగా లేదు, ఆ చెరువులు కూడా వేసిన వారు ముందు పాడైపోయారు కదా, మరలా మీరు ఆ చెరువు వేస్తున్నారు ఏంటంటే, ఆ యజమానుడు అన్నాడట, లేదు మనకి ఇసాక్ పాస్టర్ గారు ఉన్నారు కదా, ప్రార్థన చేస్తారు, దేవుడు ఉన్నాడు కదా మనల్ని దీవిస్తాడు అన్నాడట. హల్లెలూయా. గొప్ప విశ్వాసముతో ఆ చెరువులు ముందున్న వారికి నష్టము కలిగింది. వారు ఇడిచిపెట్టిన దాంట్లో ఈయన ప్రార్థన తైలం వేసి విశ్వాసంతో ఆ చెరువులు ప్రారంభించినప్పుడు దేవుడు దాన్ని 2 అంతలుగా ఆశీర్వదించాడు ఆ చెరువుల్ని. దాని ద్వారా వారి అప్పులన్నీ తీరిపోగా బంగారం అంతా బ్యాంకుల నుండి తెచ్చేసుకుంది, మెడలో పెద్ద తాడు వేసుకుని వచ్చి, దైవజనుడా ఇదిగో కొత్త బంగారం నేను తీసుకున్నాను అని చెప్పాను. కుమార్తెకి ఉద్యోగం వచ్చింది. తన భర్త ఇటు వెళ్ళకూడదు, చిన్న మెదడు దగ్గర బ్లడ్ క్లాట్ అయింది, ఇది చాలా ప్రమాదకరంగా ఉంది, బయటికి వెళ్ళకూడదు, కదలకూడదు అని చెప్పాడు డాక్టరు. అప్పుడు యేసు నామములో తైలాభిషేక ప్రార్థనకు వచ్చాక ప్రార్థన తైలం రాసిన తర్వాత ఆ క్లాట్ అయింది కూడా కరిగిపోయిందని చెప్పాడు డాక్టర్. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆశ్చర్యం ఏంటంటే, ఇది చాలా మెరకల్, ఇది ఇలాగ ఎవరికి జరగదు, ఇది జరిగిందని చెప్పాడు. అంటే దేవుని కార్యములు అద్భుతములు. ఆమెన్. హల్లెలూయా చెప్పండి. ఈ కుటుంబం బాగుపడి బంగారం అంతా వదిలిపించుకుని వారు స్థిరపరచబడి కుమార్తెకి కూడా మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చిందని సాక్ష్యం ఇచ్చింది. ఈ సాక్ష్యము, ఈ ఆశీర్వాదాలు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చూచి, మీరు ఎక్కడికి వెళ్ళలేక బాగుపడ్డారు ఏంటంటే, మేము ప్రార్థనా శక్తికి వెళ్ళలేక బాగుపడ్డాం. దైవజనుడు, వాగ్దానం ద్వారా పుట్టిన దైవజనుడు, ఆ దైవజనుడు ప్రార్థిస్తుండగా వాగ్దానాలు విడుదల చేస్తుండగా అవి అనేక మందికి కార్యాలు జరుగుతున్నాయి, మాకు దేవుడు జరిగించాడని చెబితే ఆ దైవజనుడిని మేము చూస్తామని చెప్పి వారందరూ కూడా తండోపతండాలకు రావటం మొదలుపెట్టారు. వచ్చిన వారందరిని వదిలిపెడతాడు దేవుడు. ఎవరు ఆయన యొద్దకు వచ్చినా వారికి ఏదో ఒక బహుమానం ఇచ్చే పంపుతాడు. మంచి పరమ తండ్రి యేసు తండ్రి. ఆమెన్. ఈ సాక్ష్యం ఇందాం. ఈ కుటుంబం, ఈ భార్య భర్తలు ఏ పరిస్థితిలో వచ్చారు, ఏం జరిగింది, దేవుడు ఎలాగ ఆశీర్వదించాడో వారు ఎలుగెత్తి సాక్ష్యం ఇవ్వబోతున్నారు. అది మమ్మిడివరం గ్రామం, సోదలపల్లం గ్రామం అండి. మేమైతే 35-40 సంవత్సరాలుగా
ఒక రకమైన శాపంతో మా కుటుంబం ఎన్నో విధాలుగా పాడైపోయామండి. మా చెరువులు తవ్వినప్పుడు ఆ ఊళ్ళో ఎక్కడ ఏవో చెరువులు లేవండి. అయితే చెరువులు తవ్వితే అప్పటి నుంచి కూడా చెరువులు పంటలు పండేవి కాదండి. నెంబర్ ఉంటే రేటు ఉండేది కాదండి, రేటు ఉంటే నెంబర్ ఉండేది కాదు, రెండు ఉంటే కౌంట్ ఉండేది కాదండి. అందరూ హేళన చేసేవారండి. అయినప్పటికీ కొన్ని చెరువు పని చేయట్లేదని చెరువులు వేయటం అనేసి ఒక సంవత్సరం ఆ చెరువులోనే ఊడ్చారండి. ఊడ్చినా పంట పండలేదండి. అయితే ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా అనేక విధాలుగా నేను నా భర్త కృంగిపోయామండి. ఇంకేమీ లేని దిక్కులేని పరిస్థితిలో ఆ రోజు ఇంక చనిపోదాం అనుకున్నప్పుడు మా ఇంటి దగ్గర పని చేస్తున్న ఒక ఆవిడ, ఆమె కూతురు వచ్చి అందండి, ఉప్పలగుప్తం వెళ్ళొచ్చు కదా, మీ చెరువులు పండుతాయి అందండి. ఏమో ఉండే పని ఒక్క నెల వెళ్ళి చూద్దాం, ఒక వారం వెళ్దాం అనుకునేనాటికి 2022 డిసెంబర్లో వచ్చానండి. దేవుడు ఇసాకయ్య గారి ద్వారా నాతో మాట్లాడారండి. ఏడుస్తున్నావా అని ఎంతగానో దైవదాసుల ద్వారా నేను ఆధారపు పొందానండి. నేను వచ్చి మొదట 10 రూపాయలు కానుక వేసుకున్న, సమస్యలన్నీ రాసండి కానుకలు డబ్బాలో వేసుకున్నానండి. వేసుకుని ప్రభు అని చెప్పి మాట్లాడినప్పుడు దేవుడు అద్భుతంగా టీవీలో వాక్యం ద్వారా మా రాజుగారు అయితే మందుకు బానిస అయిపోయండి. ఆర్థికంగా అన్ని విషయాల్లో పడిపోయిన మాల, నువ్వు దేవుడా అంటున్నావు, నువ్వు క్షత్రియ కుటుంబంలో పుట్టి తక్కువ దేవుడిని నమ్ముకున్నావు, పాడైపోయావు. నా కుటుంబస్తులు, పుట్టింటి వాళ్ళు, అత్తింటి వాళ్ళు అందరూ హేళన చేశారండి. హేళన చేసినప్పటికి అలా కాదండి, అందరు గొడవ కాదు, ఈ దయదాసుల్లో నుండి దేవుడు మాట్లాడుతున్నాడండి. ఒక్కసారి టీవీలో వాక్యం వినండి అని ఆరాధన ఛానల్లో వాక్యం పెట్టుకుంటే నా భర్త వాక్యాన్ని మారు మనసు పొంది నిజంగానే దేవుడు ఆయనలో ద్వారా మాట్లాడుతున్నాడు. ఒకసారి నేను వస్తానని నా భర్త నేను 2023 నుంచి కంటిన్యూగా రావటం పట్టామండి. తర్వాత నా బిడ్డ కూడా రక్షణ పొందిందండి. నా బిడ్డ కూడా అమ్మ అందరు సేవకులు లాంటి సేవకుడు కాదమ్మా, ఈయన నిజంగానే దేవుడు ఈయన రూపంగా చివరి రోజుల్లో వచ్చారని నా బిడ్డ కూడా మారు మనసు పొంది రక్షణ పొందిందండి. ఇంజనీరింగ్ చదువుకుందండి, ఉద్యోగం లేదు. దైదాసులతో చెప్పినప్పుడు ఏం అక్కర్లేదు, ఎల్లండే జయమవుతుంది అన్నారండి. దేవుడు అత్యంత మహాకృపను బట్టి నెల 15 రోజులకి సాఫ్ట్వేర్ ఉద్యోగం దేవుడు ఇచ్చాడండి. దేవుడు అత్యంత ఉన్నతమైన స్థితిలోని నా భర్తకైతే బ్రెయిన్లో బ్లడ్ ఫ్లాట్ అయిందండి. అయితే ఒక్క బండి కూడా నడిపే పరిస్థితి కాదు. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఈ నిమిషాన్ని ఇలా ఉన్నారు, ఇంకో అరగంట తర్వాత ఏవైనా కావచ్చు అని డాక్టర్లు సీరియస్గా చెప్పారండి. దయదాసుల దగ్గరికి తీసుకొచ్చి దయజనుడు ఎలా ఉన్నారు అన్నప్పుడు ఏం కాదు, తగ్గిపోతుంది పోండి అన్నారండి సేవకులు. సేవకులతో అభిషేకం చేయించుకుని వెళ్ళిన తర్వాత ఆయనకి ఆ మందులు మొత్తం మీద తగ్గిపోయినట్టుందండి. తేడా వచ్చిందండి. తేడా వచ్చింది ఏంటని హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేస్తే డాక్టర్లు అద్భుతంగా ఇదేంటమ్మా మిరాకిల్, ఈ వయసులో చిన్న మెదడులో బ్లడ్ ఫ్లాట్ కరగటం ఏంటి ఆశ్చర్యం అని చెప్పారండి. బండే ముట్టుకోకూడదు అన్నప్పుడు నా భర్త కొత్త బండి కొనుక్కోవడానికి దేవుడు కృప చూపించారండి. అలాగే కుచి తాటరు కొనుక్కుని రోజు 20 ఎకరాల వ్యవసాయం ఓడ్చడానికి దేవుడు కృప చూపారండి. చెరువులు కూడా 2 అంతలుగా తీసుకుని ఎవరికి పని చేయని చెరువు అండి. అయితే నా భర్త అయితే తీసుకుని మనకి ఇంటికి ఇసాకయ్య గారు ఉన్నారు ప్రార్థన చేయడానికి, దీవించడానికి దేవుడు ఉన్నాడు, మనం నీతిగా యథార్థంగా జీవించడం మన పని అని ఆ తైలం బాటలు పట్టుకెళ్ళి ఆ తైలు వేసినప్పుడు దేవుడు అత్యధికంగా మా చెరువులను ఆశీర్వదించండి. ఈ రోజున మేతగొట్టుగాడు అన్ని అప్పులు తీరిపోగా 20 సంవత్సరాల నుంచి అండి బ్యాంకులోనే బంగారం అండి వదిలించుకునే పరిస్థితి లేదండి. ఈరోజు బంగారం అంతా వదిలించుకుని దేవుడు అత్యంత మహాకృపను బట్టి దేవుడి సన్నిధిలో సాక్షిగా నిలబెట్టుకుని దేవుని నామానికి మేము కేవలం ఇసాకయ్య గారు ప్రార్థన ఆశీర్వాదం అండి. మమ్మల్ని చూసి అత్తింటి వారు, పుట్టింటి వారు అనేకులు నిజంగానే ఆ సేవకుడిని చూడాలని అనేకమైన కుటుంబాలు నడవటానికి దేవుడు కృప చూపారండి. దేవునికి మహిమ కలుగును. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. ఆ ఒక్క మనిషి ఎన్ని సాక్ష్యాలు చెప్పింది లెక్కెట్టుకున్నారా? దేవుడు డోర్ ఓపెన్ చేస్తే అలా వచ్చి పడిపోతుంటే ఒకటి ఆలస్యమైందని అనుకోకండి. ఆయన గుమ్మం దగ్గరే నిలబడ్డాడు. ఇస్తాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. ఈ ఎండ వేడున్న కానీ ఊహించని చల్లని ఆశీర్వాదాల పైనుండి వస్తాయి. హల్లెలూయా. దేవుడు గొప్పవాడు, గొప్ప కార్యములు జరిగించేవాడు. అందరూ లేచి నిలబడదు, ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి పాదాల లోతుకెళ్తుంది, మరొకసారి మోకాల లోతుకెళ్తుంది, మరలా 1000 మూరలు కొలిసిన తర్వాత మొల లోతుకెళ్తుంది. ఇప్పుడున్నది చాలా అనుకుంటున్నావేమో, ఆగదది. నీవు మునిగిపోయే దీవెనలు వస్తాయి. నీకు తృప్తి తీరని దీవెన ఇస్తాడు ఆయన. ఎక్కడున్నవారు అక్కడే. నాకు నువ్వు కావాలయ్యా. ఇంతగా ఆశీర్వదించే దేవుడి పేరే యేసుక్రీస్తు.
నా గుండె నిండా నువ్వు కావాలి, నాకు తండ్రిగా నువ్వు ఉండాలి, నా ఇంటికి దేవుడిగా ఉండాలి, నా హృదయంలో నీవు ఉండాలి. నువ్వు కావాలయ్యా, నువ్వు కావాలయ్యా. అందరు 2 చేతులు తలపైన పెట్టుకుని ప్రార్థన చేయండి. పాదాల లోతు, మోకాళ్ళ లోతు, మొలలోతు, ఈతలో మునిగి దాటలేనంత దీవెన. దేవా నాకు ఈ బిడ్డలు చాలు, దేవా నాకు ఈ ఆస్తి చాలు, దేవా ఈ బంగారము చాలు, దేవా నాకు ఈ ఐశ్వర్యము చాలు, చాలు చాలు అన్నంత కంటే ఎక్కువ ఆయన ఇవ్వబోతా ఉన్నాడు. అది పొంగి పొర్లుతుంది. నష్టపోయాను, మోసపోయాను ఏడుస్తున్నావా? నాకు అన్యాయం జరిగిందని ఏడుస్తున్నావా? పరమ తండ్రి న్యాయం చేయబోతున్నాడు. ఈరోజు దేవుని దూత నీతో రాబోతావు. ఈరోజు దేవుని దూత నీ ఇంట్లో ఉండబోతా ఉంది. నీ కష్టాన్ని, నీ ప్రార్థన కొలత వేయబడింది, ఆయన బుట్టిలో చేర్చబడింది. ఒక జవాబును చూడబోతున్నావు. ఆగిపోయిన నీ ప్రయాణము ప్రారంభమవుతుంది. నీ జీవితం మోడైన నీ బ్రతుకు చిగురింపబడుతుంది. ఆయనను ఊహించని కార్యాన్ని ఆయన చేయబోతున్నాడు. 2 చేతులు తలపైన పెట్టు. నన్ను 2 అంతలుగా ఆశీర్వదించు, నన్ను దీవించు బాబు. ప్రార్థన చేయండి.